ఇక్కడ నరసింహస్వామి వెళ్ళడము స్వయంభూ అని చెప్పారు. నిర్మించిన దేవాలయం గుహతర ఉన్న దాంట్లో నరసింహస్వామి వెలిశారనేది ఒక పెద్దల నుంచి అది వస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాకు అంతగా 5-6 ఏళ్ళు కావచ్చు, అంత ఐడియా లేదు. మా ఊరు శీలయ్య గారు అనుకోండి, దామోదర్ రెడ్డి అని అనుకోండి, వేరే కొందరు ప్రయత్నాలు చేసి శివగుడి చేసి కొంతవరకు దాన్ని రూపాన్ని తెచ్చారు దేవాలయం. తర్వాత మా ఊరి గ్రామస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనంతగా కాంట్రిబ్యూట్ చేసేసి నిర్మాణాలు వాళ్ళు అరేంజ్ చేసి ఈ సంవత్సరం అంటే 2 సంవత్సరాలకే జరుగుతున్న ప్రయత్నంలో పోయిన ప్రభుత్వాలు రోడ్డు మొదలు పెట్టారు. ఈ వచ్చిన ప్రభుత్వం పూర్తి చేసేసి దీనికి ఒక అందమైన కళ ఇప్పుడు వచ్చేసింది. మా అభిప్రాయంలో రాను భవిష్యత్తులో ఇది ఇంకా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఇంకా కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేసుకోవాలి, అన్ని కార్యక్రమాలు చేయాలంటే ఒకేసారి కాలేదు. అయినా ఈడికి మా పిల్లలంతా చాలా కష్టపడి ఎంతో ఫోర్స్ చేసి ఈ షెడ్ నిర్మాణం అయ్యేది మాకు కొద్ది అనుమానంగా ఉండింది. అవునా, పంపిస్తాను. ఇంకా సాయంకాలం చాలా ప్రయత్నం మేము చేసిన బుక్ నిమిత్తం మాత్రమే కానీ చూపించినంత ఆయన కనుక ఇది ఆ ఊరికి ఒక గొప్ప అవకాశం దీన్ని అభివృద్ధి చేసుకుంటారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకు గుట్టల నరసింహస్వామి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. దానిపై ఈసారి బీటీ రోడ్ అయిన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. ఈ గవర్నమెంట్ మినిస్టర్ గారి కృషితోటి వారి సహకారంతో ఈ రోడ్డు బీటీ రోడ్ నిర్మించుకోవడం జరిగింది. సీసీ రోడ్డు సెటిల్ అన్న ప్రసాదం తినడానికి సెటిల్ సంతోషమైన విషయం. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూస్తే ఈ సంగేనపల్లి గ్రామము గుట్టల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఇంతకుముందుకు చాలా తక్కువ మంది వచ్చేది. ఈ ఒక 3-4 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇక్కడ భక్తులకు రద్దీ విపరీతంగా పెరుగుతుంది. అలానే దానికి సంబంధించినట్లు డెవలప్మెంట్ కూడా అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేసి గుడిని బాగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాంగ ఇక్కడ మంచి ఒక జాతర కొనసాగించాలేటట్లు చేయాలని చెప్పి మా మనసులో ఉంది. ఇక్కడ అది చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇక రాంగ చాలా మార్పులు తీసుకురావాలి ఇక్కడ ఈ గుడికి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా వసతులు కల్పించేటట్లు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఏం చెప్పాలి?